6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మచంద్రుని యొక్క బలం, 2వ స్థానమందు బుధ బలం, లాభస్థానమందు కుజబలం ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నప్పటికీ గురుబలం లేకపోవడం, 8వ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారం, అలాగే ధనస్థానమందు రవిగ్రహం యొక్క సంచారము కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి గత కొద్ది కాలంగా ఉన్నటువంటి నీరసము, నిస్సత్వ ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాక ఏ విషయం చేయడానికి, ఏ పని చేయడానికైనా సరే, ఏ విషయంలోకైనా సరే వెళ్ళి లోతుగా దానిలో ఆలోచించడానికి లేదా లోతుగా దాని మీద విశ్లేషణ చేయడానికి కావలసినటువంటి శ్రద్ధాభక్తులు ఈ వారం లభిస్తాయి. పుస్తక పఠనం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, లేదా ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తి చూపించడం కానీ ఈ వారంలో ప్రత్యేకించి సింహరాశి వారికి ఉంటుంది. ఉత్సాహము, ఉత్సుకతని పెంచుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అంతేకాక కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రత్యేకించి ఎక్కువ కష్టపడినటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత నిష్ఫలంగానే కనబడుతూ ఉంటాయి. తన యొక్క ప్రయోజనాలు అనగా ఈ రాశి వారు ఎంత శ్రమ పడుతూ ఉంటారో వారికి కావలసినటువంటి ఫలితం అంతకంతగా కొంత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా స్మార్ట్ వర్క్ని ప్రిఫర్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ కన్నా కూడా చాలా తేలిగ్గా కష్టపడకుండా పనిచేసేటువంటి స్థితిగతులను వెతుక్కుంటూ ఉండాలి. అంతేకాక ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. భూగృహ లాభాలు లాంటివి అవకాశం ఉన్నది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు, గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. అంతేకాక ఈ రాశి వారికి కుటుంబం తాలూకు సపోర్ట్ కొంత ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. గత కొద్ది వారాలుగా ఉన్నటువంటి అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, లేదా మరే ఇతరత్ర కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగం మార్పుకై ప్రత్యేకించి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలలో ఆరోగ్యం మెరుగుపడడానికి, అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఉద్యోగాభివృద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.